హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రామ్ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి కనుక లైక్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో అనమాట జిన్వాంగు నేను చంపమన్న తల్లి కూతుళ్ళు నువ్వు చంపలేదు, వాళ్ళిద్దరు వచ్చేసి బ్రతికే ఉన్నారనడంతో క్రిమినల్ అయితే కనుక షాక్ అవ్వి ఉంటాడు. అందుకోసమే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చారన్నమాట, నన్ను విడిపించాడు జైలు నుంచి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలని. అంటే దానికి జిన్వాంగ్ అంటది, సో నీ దగ్గరికి ఎవరు వచ్చారో నాకు అనవసరం, కానీ ముఖ్యంగా నువ్వైతే కనుక తను మళ్ళీ చంపాలనేసి తనకి చెప్పుంటుంది అనమాట క్రిమినల్తో. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక జిన్వాంగ్ షేర్ హోల్డర్స్ మీటింగ్కి వెళ్ళడం కోసం అనేసి రెడీ అవుతూ ఉంటుంది. వీళ్ళ లోపల వాళ్ళ హస్బెండ్ అనమాట జిన్వాంగ్ని పిలిచి, నీకు ఒక విషయం చెప్పాలి, నిన్న హీజు వచ్చారనమాట, తన నా కూతురే అనేసి ఒక డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చింది, కావాలితే చూడనేసి ఇవ్వడంతో జిన్వాంగ్ అయితే కనుక షాక్ అవ్వి, అయినా సరే తను చెప్పిందంతా నువ్వు నమ్మేస్తావా, ఇటువంటి ఫేక్ 100 పుట్టించవచ్చు, నువ్వెలా నమ్ముతావు అనేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్ని అయితే కనుక కోపంగా చించేసి పాడేస్తూ ఉండడంతో వాళ్ళ హస్బెండ్ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అలా షాకింగ్గా చూస్తూ ఉండేసరికి జిన్వాంగ్ అంటది, ఏవండి ఇదంతా మన మంచి కోసమే చేస్తున్నాను, ఇటువంటి హీజు మన మీద పగతొట్టు 100 సృష్టించేస్తుంది, దాని అన్నిటిని మీరు నమ్మేస్తారా, కాబట్టి మీరైతే కనుక ప్రశాంతంగా ఫస్ట్ రెస్ట్ తీసుకోండి, ఓకేనా, నేను మీటింగ్కి వెళ్తున్నా అనేసి తను అనమాట అక్కడి నుంచి వెళ్ళడంతో వాళ్ళ హస్బెండ్ తన వంక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల జిన్వాంగ్ అనమాట బయటకు వచ్చి, హీజు నువ్వెన్ని ప్లాన్ చేసినా కానీ నువ్వైతే కనుక నా నుంచి తప్పించుకోలేవు అన్నట్టుగా చెప్తా ఉంటుంది. అలా చెప్పానమాట షేర్ హోల్డర్స్ మీటింగ్ అదే కనుక వచ్చి ఉంటుంది. ఇదే మీటింగ్ అనమాట హీరో అండ్ హీరోయిన్, కుకింగ్ టీచర్ ఉంది కదా హీరోయిన్ వాళ్ళ సొంత అమ్మ, సో తను కూడా వచ్చి ఉంటారనమాట. అదే టైంలో ఒక పర్సన్ వస్తూ ఉంటాడు కంపెనీకి, బట్ ఎవరన్నది మనకు చూపించరు, ఎంట్రీ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే కనుక కుకింగ్ టీచర్ లెగ్స్ అనమాట. సో ఈ కంపెనీని 2 సంవత్సరాల నుంచి అయితే కనుక మీ వారు అండ్ మీ మామయ్య గారు చూసుకుంటూ ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నట్టుందిగా వాళ్ళకి హెల్త్ ఎందుకు స్పాయిల్ అయింది, సో దీని వెనకాల ఏమైనా ప్లాన్ ఉందా అనేసి తను చెప్తా ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ కూడా లెగ్స్ అనమాట, నాకు కూడా అదే అనుమానంగా ఉంది అనేసి తను అంటూ ఉండేసరికి జిన్వాంగ్ అయితే కనుక అక్కడ ఉన్న మనుషులతో అయితే కనుక హీరోయిన్ పక్కకు లాగిపిచ్చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక పర్సన్ వస్తున్నాడు అనేసి చెప్పాను కదా, పర్సన్ ఎవరో కాదు మన తాతయ్య గారు అనమాట. జిన్వాంగ్ వచ్చేసి తాతయ్య గారిని కిడ్నాప్ చేయించినా కానీ, సో తాతయ్య గారు అయితే కనుక టైంకి మీటింగ్కి అయితే కనుక అటెంప్ట్ అవ్వి ఉంటారు. సో అది చూసిన అక్కడ వాళ్ళందరూ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉండేసరికి మన తాతయ్య గారు అయితే కనుక చాలా కోపంగా అనమాట, మర్యాదగా ఫస్ట్ నా మనవండి నా మనవరాలని వదలండి అనేసి అక్కడ ఉన్న మనుషులు అయితే కనుక గట్టిగా అరిచేసరికి వాళ్ళది కనుక హీరో అండ్ హీరోయిన్ వదిలేస్తుంటారు. ఈ లోపల హీరోయిన్ కూడా చాలా అనమాట మంచిగా చూస్తూ ఉంటుంది. తాతయ్య గారిని ఎవరు విడిపించారనేది ఇప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు. కిమ్ అనమాట తాతయ్య గారు ఎక్కడున్నారనేది కనుక్కొని అనమాట అక్కడికి వెళ్ళి విడిపించుకొని టైంకి తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. సో అదే సీన్ని మనకి మళ్ళీ చూపిస్తూ ఉంటారు. అలా తాతయ్య గారు అయితే కనుక చాలా కోపంగా వచ్చనమాట, ఈ కంపెనీని చూసుకోవడానికి నీకు హక్కు ఎవరిచ్చారు, నా కొడుకు ఇచ్చాడా నేను ఇచ్చాను అనేసి తాతయ్య గారు గట్టిగా అడుగుతూ ఉండేసరికి జిన్వాంగ్ అనమాట కిమ్ వాంగ్ చూస్తే నువ్వైతే కనుక నన్ను మోసం చేస్తావా అనేసి తను అంటూ ఉంటుంది. ఈ లోపల తాతయ్య గారు అంటారు, ఈ కంపెనీ అయితే కనుక నాది, నా తర్వాత నా కొడుకుది, బట్ నేనైతే కనుక ఇప్పుడు ఈ కంపెనీని అయితే కనుక నేనే చూసుకుందాం అనుకుంటున్నాను, మీరైతే కనుక నన్ను నమ్మే కదా మీ షేర్స్ అన్ని నా కంపెనీలో పెట్టారు, కాబట్టి ఇప్పుడు నేనే చెప్తున్నాను వినండి అనేసి తాతయ్య గారు అంటూ ఉండేసరికి అందులో ఉన్న ఒక పర్సన్ అంటాడు, అంటే ఈ కంపెనీని ఇప్పుడు మీరు చూసుకుంటారంటే దానికి తాతయ్య గారు అంటారు, లేదు నేను చూసుకోను, నా మనవరాలు చూసుకుంటుంది హీజు అనేసి తను చెప్తా ఉంటాడనమాట. ఆ మాట విన్న జున్హో అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఈ లోపల అయితే కనుక హీరో వాళ్ళ అన్నయ్యని అండ్ యూరాని చూపిస్తూ ఉంటారనమాట. సో యూరా అయితే కనుక వాష్రూమ్ నుంచి వచ్చేసరికి తన ఫోన్ అయితే కనుక రింగ్ అవుతూ ఉంటుంది, ఎవరా అనేసి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి సో వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక చెప్తా ఉంటుంది, సో కంపెనీని అంతా అనమాట సో హీరోయిన్ పేరు మీదకి మార్చేస్తున్నారనేసి. ఈ లోపల హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. జిన్వాంగ్ అయితే కనుక దీనికి ఒప్పుకోదనమాట, సో దీనికి ఎవరు అంగీకరిస్తారనేసి జిన్వాంగ్ అంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా చెప్తా ఉంటుంది, సో ఈ కంపెనీని మీరు మా తాతయ్య మీద నమ్మకం తోటే కదా మీ షేర్స్ అన్ని మా కంపెనీలో పెట్టారు, ఇప్పుడు మా తాతయ్యే చెప్తున్నాడు కాబట్టి సో మేము కూడా అంతే జాగ్రత్తగా ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తామనేసి హీరోయిన్ కూడా చెప్తా ఉంటుంది. సో అలా చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ సైడే వస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే కనుక వాళ్ళ అమ్మ ఓకే చెప్పుంటుంది, నాకైతే కనుక ఇన్ని షేర్స్ ఉన్నాయి, సో నేనైతే కనుక హీజుని నేను నమ్ముతున్నాను, నా షేర్స్ అన్ని హీజుకి అయితే కనుక ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగానే సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక మన హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసిన తాతయ్య గారు అయితే కనుక షాక్ అవ్వి, నువ్వు వచ్చేసి లీజు కదా అనేటప్పటికి హీరోయిన్ అండ్ వాళ్ళ అమ్మ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉండేసరికి, సారీ అమ్మని నేను చాలా బాధ పెట్టాను, నువ్వు అయితే కనుక ఇంకా బ్రతిగా ఉన్నావా అనేసి తాతయ్య గారు ఎమోషనల్ అవుతా అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే కనుక థ్యాంక్ యూ చెప్తాను అనమాట, నేనైతే కనుక చాలా తప్పులే చేశాను, బట్ ఆ తప్పులకైతే కనుక ఇప్పుడైతే కనుక చాలా అంటే చాలా బాధపడుతున్నాను, సో అందరికీ అయితే కనుక నేను ఇదే సారీ చెప్తున్నాను, సో మీరు ఎవరైనా సరే నా వల్ల అయితే కనుక ఇబ్బంది పడి ఉంటే కనుక సారీ అనేసి. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతా ఉండేసరికి అక్కడి నుంచి అయితే కనుక
కనుక జిన్వాంగ్ వెళ్ళిపోతూ ఉంటదనమాట. సో, ఆ సీన్ అలా కట్ అయ్యి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అమ్మొచ్చనమాట. సో, నేనైతే గనుక నిన్ను దూరం పెట్టినందుకు సారీ అమ్మ. నేను దానికి ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. బట్ నిన్ను దూరంగా ఉంచేయమట నిన్నైతే గనుక ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను. బట్ నేనొచ్చి నీకు చేయవలసిన బాధ్యత అంతా చేశాను. సో, ఈ రకంగానైతే గనుక నేను నీకు యూజ్ అవుతానని అనుకుంటున్నాను. సో, బాబు నువ్వైతే గనుక నా కూతురిని జాగ్రత్తగా చూసుకో ఓకేనా అనేసి అక్కడి నుంచి అయితే గనుక ఆవిడ వెళ్ళిపోతా ఉండేసరికి హీరో అండ్ హీరోయిన్ అయితే గనుక అలా చూస్తారు కానీ ఆవిడతో అయితే గనుక ఏమీ మాట్లాడరనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మనకి ఇప్పుడు డీఎన్ఏ రిపోర్ట్‌ని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే గనుక డీఎన్ఏ రిపోర్ట్ వంక చూస్తా ఉండేసరికి ఈ రిపోర్ట్ ఎక్కడిది అంటే గనుక హీరోయిన్ హెయిర్ ఇచ్చి ఉంటది కదా! వాళ్ళ డాడీకి నువ్వే డీఎన్ఏ టెస్ట్ చేపించుకో అనేసి. సో, అందులో అయితే గనుక పాజిటివ్ వచ్చి ఉంటదనమాట. ఇద్దరు తండ్రి కూతుర్లు అనేసి రిపోర్ట్ వచ్చి ఉంటదనమాట. ఈ లోపల జిన్వాంగ్ వచ్చి మీ నాన్నకి పిచ్చెక్కినట్టుంది. కంపెనీని తీసుకెళ్ళి హీజో చేతిలో పెడుతున్నాడంటే దాంట్లో తప్పేముంది తను వచ్చేసి నా కూతురే కదా! అంటే అదేంటి మీరేం మాట్లాడుతున్నారంటే ఇప్పుడే డీఎన్ఏ టెస్ట్ చేపించాను. నేను సొంతంగా చేపించాను. తను వచ్చేసి నా కూతురు అనేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటా ఉంటాడనమాట. దానికి జిన్వాంగ్ షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి ఈ లోపల అక్కడికే గనుక తాతయ్య గారు అండ్ హీరోయిన్ అండ్ ఒక్కసారి హీరోయిన్‌కి పాయిజన్ ఇచ్చిందనేసి ఒక మెయిడ్‌ని అయితే గనుక పంపించేస్తుంటారు కదా! సో, ఆ మెయిడ్‌ని మళ్ళీ హీరోయిన్ తీసుకొని వచ్చి ఉంటది. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు నీ నిజ స్వరూపం అయితే గనుక తెలియడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. నువ్వు వచ్చేసి నా కూతురిని నన్ను విడదీశావు. హీజో వచ్చేసి నా సొంత కూతురు. ఆ విషయం నీకు తెలుసు కదా! అంటే నాకు తెలీదు. సో, మీరు వచ్చేసి నన్ను మోసం చేశారంటే నీకు వచ్చేసి ఆల్రెడీ కూతురు ఉందా అనేసి రివర్స్‌లో అనమాట జిన్వాంగ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌ని బ్లేమ్ చేస్తా ఉంటది. ఈ లోపల అక్కడికి యూరో వచ్చేసనమాట. వీళ్ళిద్దరి మాటలు అయితే గనుక వింటా ఉంటది. అలా వినేసి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? ఏంటి హీజో వచ్చేసి డాడీకి సొంత కూతురా అనేసి తననమాట షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి ఈ లోపల హీరోయిన్ అంటది అవును అన్నట్టుగా చెప్తా ఉంటది. ఈ లోపల జిన్వాంగ్ అనమాట హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌ని తిడతా ఉండేసరికి తాతయ్య గారు అంటారు ఏంటి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకునే టైంకి నా కొడుకు ఒక కూతురు ఉంది. ఆ విషయం కూడా నీకు తెలీదా? అనేసి తను అంటా ఉంటే లేదు నాకు తెలీదు. అయినా సరే హీజో వచ్చేసి ఫేకు నా కూతురే రియలు అనేసి తను అంటా ఉంటది. ఈ లోపల ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి కోపం వచ్చేసిందనమాట. టీ కప్‌లో ఉన్న టీని అయితే కనుక తీసుకొని జిన్వాంగ్ మీద పంపేసి నేను చాలా వరకు సహించాను. ఇంక నేను సహించలేను. ఫస్ట్ ఇంట్లో నుంచి నువ్వు పో అనేసి ఆయన అంటా ఉండేసరికి హనీ నన్ను క్షమించు అనేసి కాల్ పట్టుకుంటా ఉంటది. కానీ ఆయన అయితే గనుక బాడీ గార్డ్స్ తోటనమాట జిన్వాంగ్‌ని బయటికి దోసిపిచ్చేస్తా ఉంటాడు. ఇంకా యూరా అయితే గనుక అమ్మ అనేసి అలా చూస్తా ఉండేసరికి వాళ్ళ డాడీ అంటాడు నువ్వు ఇక్కడే ఉండాలి యూరా అనేసి అంటా ఉంటాడనమాట. జిన్వాంగ్‌ని అయితే గనుక బాడీ గార్డ్స్ బయటికి దోసేసరికి తన అయితే గనుక అలా లెగిస్తా ఉండే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చనమాట. ఇప్పటికైనా నీకు మంచిగా అయిందా? నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసింది ఈ ఆస్తి కోసమే కదా! కానీ ఇప్పుడు మా డాడీ చూసావా నీ పరిస్థితి ఎలా తీసుకొచ్చాడు అనేటప్పటికి జిన్వాంగ్ అనమాట నవ్వుకుంటాను. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు? ఇప్పుడే స్టార్ట్ అయింది. నేనైతే కనుక నువ్వు అంటున్నావు కదా ఆల్రెడీ నేను చంపడానికి ట్రై చేశాను అనేసి. సో, ఇంక ముందు కూడా నేను ట్రై చేస్తా ఉంటానంటే చేసుకుంటావేమో చేసుకో. ఇప్పుడు నేనైతే కనుక ఇంతకు ముందులా లేను అనేసి తను అంటా ఉంటదనమాట. సరే చూస్తా ఉండు అనేసి అక్కడైతే కనుక జిన్వాంగ్ వెళ్ళిపోతా ఉండేసరికి హీరోయిన్ అలా చూస్తూ ఉంటది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్ అనమాట జిన్వాంగ్ అయితే కనుక షాపింగ్ మాల్‌కి వచ్చి షాపింగ్ అంతా చేసి ఉంటది. ఎందుకంటే తన డ్రెస్ మీద అయితే కనుక కాఫీ పంపిస్తుంటాడు కదా వాళ్ళ హస్బెండ్ అందుకు. తనైతే కనుక ఏటీఎం కార్డ్స్ ఇస్తది కానీ ఏ ఏటీఎం కార్డు కూడా పనిచేయదనమాట. అందుకోసం తనైతే కనుక సేమ్ అదే డ్రెస్ తోటి మళ్ళీ తన కార్ తీసుకొననమాట. కిల్లర్ ఉన్నాడు కదా కిల్లర్ ప్లేస్‌కి వచ్చనమాట. నేనైతే కనుక ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నీ రూమ్ కీస్ ఇలాగివ్వి అనేసి తన రూమ్ కీస్ అది కనుక తీసుకుంటా ఉండేసరికి తను అంటాడు నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను మరి నీకే ఉండడానికి ప్లేస్ లేదు. నాకు డబ్బు ఎలాగిస్తావు అనేసి తను అంటా ఉండేసరికి నేను ఇస్తాను ఫస్ట్ రూమ్ నెంబర్ ఎంతో చెప్పు అనేసి తను అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి ఈ లోపల తనైతే కనుక మన హీరో పిలుచుంటాడనమాట. హీరో కార్లోకి అయితే కనుక కిల్లర్ అనమాట. అయినా సరే నీకెలా తెలుసు తను నా దగ్గరికి వస్తుందని అనేసి మన హీరోని అడగగా దానికి హీరో అంటాడు తనకి తెలిసిన వ్యక్తుల్లో నువ్వు ఒకడవు కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుందని నాకు తెలుసు అందుకోసమే వచ్చాను అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. దానికి తను అంటాడు సో మీ ఆవిడని చంపమని తనైతే కనుక నాకు చాలా డబ్బు ఆఫర్ చేసింది బట్ నువ్వెంత ఇద్దాం అనుకుంటున్నావు అనేసి హీరోని అడగగా దానికి హీరో అంటాడు నువ్వు తన గురించి నాకు ప్రతిదీ చెప్తా ఉన్నావు అనుకో నీకైతే కనుక నేను తన ఇచ్చేదానికి డబుల్ పే అయితే కనుక నీకు చేస్తాను. అంతేకాదు ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను దీంతో పాటు ఒక మైక్ ఇస్తున్నాను ప్రతిదీ ఈ మైక్లో అయితే కనుక నాకు రికార్డ్ చేసి చెప్పు ఓకేనా అనేసి ఒక మైక్ ఇచ్చుండే అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి కొత్త మేడ్ వచ్చి ఉంటుంది కదా తన అనమాట ఫుడ్ తీసుకొని యూరాకి ఇచ్చేసరికి యూరా అయితే కనుక ఫుడ్ తీసుకుని ఆ ఫుడ్ వంక అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది. అలా చూసి తన అయితే కనుక రూమ్లోకి వెళ్ళి ఆ ఫుడ్ అయితే కనుక తిందాము అనేసి తను నోట్ దగ్గరికి పెట్టుకునేసరికి ఆ ఫుడ్ అయితే కనుక స్మెల్ తనకు నచ్చదనమాట. వెంటనే వామిటింగ్స్ అయినట్టుగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. దానికి యూరా అయితే కనుక అలా ఆలోచిస్తా అనమాట. ఆ ఫుడ్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల మనకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనమాట బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజుల నుంచి నా కూతురు నా కళ్ళ ముందు ఉన్నా
కానీ నేను తెలుసుకోలేకపోయాను అని ఆయన బాధపడతా ఉండేసరికి తాతయ్య గారు అంటారు, ఈ విషయం అంతా నాకు తెలిసిన కానీ నీకు చెప్పలేనందుకు నాకు క్షమించురా అనేసి ఆయన అంటా ఉంటాడు. ఈ లోపల యూరా వింటా ఉంటదనమాట. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు, హీజు ఎప్పుడు నా కళ్ళ ముందు తిరిగినా కానీ హీజుకు నాకు ఏదో తెలియని బాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. యూరా కన్నా హీజు అయితే కనుక చాలా బెటరు. సో హీజులో అయితే కనుక ఎప్పుడు నన్ను నేను చూసుకుంటూ ఉండేవాడిని అనేసి ఆయన అంటా అనమాట, బాధపడతా ఉంటాడు. సో ఇదంతా వింటున్న యూరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అయితే కనుక పాపం ఏడుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అయితే కనుక హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారనమాట. వాళ్ళ అత్తయ్య అంటది హీరోయిన్ తోటి, చిన్నప్పుడు నీకు పాయిజన్ పెట్టారనే విషయం తెలిసింది. సో అదంతా చేస్తుంది జిన్వాంగేనా అంటే హా అన్నట్టుగా హీరోయిన్ అని ఉంటుంది. నానమ్మ గారు అంటారు, ఇప్పుడు నీకు రియల్ ఫాదర్ తెలిసిపోయాడు కాబట్టి మీ డాడీని నువ్వు క్షమిస్తావా అంటే హా అన్నట్టుగా మన హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల వాళ్ళ మామయ్య గారు అంటారు, మొత్తం కంపెనీని అంతా నీ చేతిలో పెట్టారంట కదమ్మ, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే దానికి హీరోయిన్ అంటది, ఏమో మామయ్య గారు, బట్ నన్ను నమ్మి నా కంపెనీని అంతా నా చేతిలో పెట్టి నా పేరుని రాశారు కాబట్టి నేను అది కనుక ఆ బాధ్యత అంతా తీసుకుందాం అనుకుంటున్నా అంటే దానికి నానమ్మ గారు అంటారు, ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు కదా, సో అది ఇదేనేమో అనేసి నానమ్మ గారు అంటే దానికి హీరో అనమాట హీరోయిన్కి వంక అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా ఇదే కనుక అక్కడే ఉన్న హీరో వాళ్ళ బ్రదర్ కూడా చూస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, తన అయితే కనుక హీరో వాళ్ళ బ్రదరు రూమ్లోకి వచ్చి చాలా కోప్పడుతూ ఉంటాడు. అదే టైంలో యూరా ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఆస్తి అంతా ఇప్పుడు హీరోయిన్ చేతిలో ఉంటుంది, యూరా చేతిలో కాదు కదా, అందుకని. అదే టైంలో తనకైతే కనుక ఒక పర్సన్ ఫోన్ చేశాను అనమాట. ఫోన్లో మాట్లాడే పర్సన్ ఒక విషయం చెప్తా ఉంటారు. అప్పుడు ఆ విషయాన్ని చూపిస్తూ ఉంటారు. మేడం జాయ్ అయితే కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని కలిసి ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మీ కోడలు అయితే కనుక హాన్ కంపెనీకి ఇప్పుడు తనే చైర్మన్ అంట కదా అంటే హా అన్నట్టుగా ఆవిడ చెప్తా ఉంటుంది. సర్లే కానీ ఇప్పుడు మీ తేజు కంపెనీకి ఇద్దరు వారసులు ఉన్నారు కదా, ఎవరిని ఇప్పుడు మీరు చైర్మన్ కింద చేద్దాం అనుకుంటున్నారంటే ఏమో అది మా వారి ఇష్టం, నా ఇష్టం కాదు, అయినా సరే మీరు ఇంత స్ట్రైట్గా అడుగుతున్నారు కాబట్టి సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో ఎవరన్నది సో దానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను మీకు కూడా తెలుసు కదా అనేసి చెప్పుంటుంది. అదే విషయం అనమాట. ఇప్పుడు ఆ పర్సన్ ఫోన్లో చెప్తా ఉండేసరికి తిని అంటాడు, సో మేడం చా వచ్చేసి ఆల్వేస్ తన సొంత కొడుకుకే సపోర్ట్ చేస్తుంది, నేను వచ్చేసి తన సొంత కొడుకుని కాదు కాబట్టి, నేనైతే కనుక నీ కొడుకుని కాబట్టి నువ్వేం చేయాలో ఆలోచించమ్మా అనేసి చెప్తా ఉంటాడు. ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక తిననమాట యూరాని కలవడం కోసం అనేసి వచ్చి ఉంటాడు. అలా రావడంతో అవును మీ కంపెనీకి చైర్మన్ కింద అనమాట హీజుని చెప్పారంట కదా, ఏంటి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే దానికి యూరా అంటది, ఏమో ఫస్ట్ ఈ విషయం విన్నాక నాకే షాకింగ్గా అనిపించింది. తను వచ్చేసి మా డాడీకి రియల్ కూతురంట. సో డిఎన్ఏ టెస్ట్లో అయితే కనుక పాజిటివ్ వచ్చింది, బట్ ఇవన్నీ అయితే కనుక ఆ హీజుయే సృష్టించి ఉంటుందంటే దానికి తను అంటాడు, అదేమీ కాదు, అదే నిజమై ఉంటుంది, ఎవరు మార్చలేరు కదా డిఎన్ఏ రిపోర్ట్స్ని అనేసి తను చెప్తా ఉండేటప్పటికి తినే అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తన పెయింటింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉండేసరికి మన హీరో అంటాడు, అదేంటి పెయింటింగ్స్ అన్నీ ఇలా చేస్తున్నావు ఏంటంటే ఏమీ లేదండి, ఇక్కడ నుంచి అయితే కనుక ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, సో పెయింటింగ్ చేయడానికి టైం ఉండదు కదా, అందుకోసమే నా లాస్ట్ పెయింటింగ్స్ అనేది కనుక సో డెలివరీకి ఇచ్చేస్తున్నాను. బట్ నా పెయింటింగ్స్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ ఈ పెయింటింగ్స్ అన్నీ ఏం కాదు కానండి, నాకైతే కనుక ఒక పెయింటింగ్ చాలా ఇష్టము, అది వచ్చేసి జిన్వాంగ్ అమ్మేసింది. ఆ పెయింటింగ్ పేరు వచ్చేసి ఫ్రాజిన్ స్ప్రింగ్ సీజన్. ఆ పెయింటింగ్లో కనిపించే భావం అంతా నాకు మీలో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు మీరున్నారు కదా చాలు అనేసి మన హీరోని అయితే కనుక గట్టిగా హక్ చేసుకుని ఉండే మన హీరో కూడా అనమాట, ఈసారి స్ప్రింగ్ సీజన్ వస్తుంది కదా అప్పుడు మన ఇద్దరం కలిసి అనమాట ఆ సీజన్లో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది చేద్దాం అనేసి మన హీరో చెప్తానమాట. హీజు నాకు నిన్ను ఒక విషయం అడగాలని ఉంది, అదేంటి అంటే మన ఫేక్ మ్యారేజ్ని రియల్ మ్యారేజ్ చేద్దామా అనేటప్పటికి మన హీరోయిన్ అయితే కనుక ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ తను అయితే కనుక 1 year మాత్రమే కదా తనకి టైం ఉండే, సో తన చేతిని చూసుకుని అనమాట మన హీరో కొంచెం డల్గా ఫేస్ పెట్టేసరికి ఓకేనండి మన రియల్ మ్యారేజ్ చేసుకుందాం అనేసి మన హీరోయిన్ కూడా ఓకే చెప్పిస్తుంటుంది. మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక హక్ చేసుకుని ఉండే ఇప్పుడైతే కనుక యువరాణి అండ్ హీరో వాళ్ళ అన్నయ్య చూపిస్తూ ఉంటారు. ఇందక్కడ సీన్కి ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. హీరో వాళ్ళ అన్నయ్య అంటాడు, సో ఇప్పుడు నీ చేతిలో ఉన్నదైతే కనుక హార్ట్ గ్యాలరీ కాబట్టి అది కూడా నీ చేతిలో నుంచి పోకుండా చూసుకో ఓకేనా, సో అది కనుక నీ చేతిలో ఉంటే చాలు, నువ్వైతే కనుక పెయింటింగ్స్ అమ్మి బోళ్ళంత డబ్బు సంపాదించవచ్చు, ఏమంటావు అంటే హా అనేసి యూరా అంటూ ఉంటుంది. అలా అనేటప్పటికి ఈ లోపల తిని అంటాడు, అదేంటి ఫుడ్ వంక అలా చూస్తున్నా కానీ ఫుడ్ తినడం లేదు, ఫస్ట్ ఫుడ్ తిను, నువ్వు ఈ మధ్యలో కూడా చాలా వెయిట్ కనుక లాస్ అయ్యావు కదా అంటే తనైతే కనుక ఫుడ్ తింటుంది కానీ వామిటింగ్ అవి ఇలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఉంటుందన్నమాట. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో మనకి హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అయితే గనక తన హెయిర్ అంతా అనమాట దువ్వుకుంటా ఉంటది. ఈ లోపల వెనక నుంచి అయితే గనక మన హీరో చూస్తా ఉంటాడనమాట. అలా చూసానమాట హీరోయిన్ దగ్గరికొచ్చేసి, "సో, నువ్వైతే గనక అలా హెయిర్ అయితే గనక దువ్వుకున్నప్పుడు చాలా బాగుంటావు తెలుసా? సో, నిన్ను ప్రతిసారి నేను చాలా కొత్తగా చూస్తాను తెలుసా?" అంటే దానికి హీరోయిన్ అనమాట, "ఇప్పుడే గమనించారా మీరు నన్ను?" అంటే, "లేదు ప్రతిసారి గమనిస్తా ఉంటాను. సో, నేనైతే గనక హిజుని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. సో, మనమైతే గనక కిడ్స్ గురించి ప్లాన్ చేస్తే ఎలా ఉంటది? ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటది కదా మనకి" అనేసి మన హీరో అంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, "ఏంటి పిల్లలా?" అంటే, "హా! అవును. నా యొక్క ప్రతిరూపాన్ని అయితే గనక నీ కడుపులో మోస్తే కనుక అది నువ్వు మళ్ళీ నాకు ఇచ్చావనుకో అది ఎంత బాగుంటది కదా! సో, మనకైతే గనక ఇద్దరు పిల్లలుండాలి. సో, పిల్లలు పుట్టాకనమాట నువ్వైతే గనక ఫుల్‌గా రెస్ట్ ఉండొచ్చు. సో, నేనైతే గనక కంపెనీ వర్క్ అంతా ఇంట్లోనే చేసుకుంటాను. సో, వీకెండ్స్‌లో అయితే గనక నీకు ఫుల్ హాలిడే అనమాట. సో, పిల్లల్ని నేనే చూసుకుంటాను" అనేసి మన హీరో అంటా ఉండేసరికి హీరోయిన్ అనమాట హా! అన్నట్టుగా చెప్తా ఉంటది. నెక్స్ట్ సీన్ అనమాట మన హీరో తను పానిక్ అవుతా ఉంటాడు కదా! సో, వాళ్ళ ఫ్రెండ్ తోటి ట్రీట్మెంట్ చేపించుకుంటా ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికొచ్చి మాట్లాడుతా ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, "ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. సో, నీ కండిషన్ అంతా మంచిగానే ఉంది కాబట్టి నీ వైఫ్‌కి చెప్పు" అంటే, "హా! చెప్తానులే" అనేసి మన హీరో అంటానమాట. కొంచెం డల్‌గా ఫేస్ పెడతా ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటది, "రేయ్! నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైంది. బట్ నువ్వైతే కనుక ఎన్ని రోజులనేసి ఆ నిజం దాస్తావో చెప్పు. ఫస్ట్ అయితే గనక నీ భార్యకే చెప్పు" అంటే దానికి హీరో అంటాడు, "నువ్వు నా మైండ్ అయితే గనక ఫుల్‌గా చదివేసినట్టున్నావు కదా!" అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటది, "ఆ! అవును. నేను బాగా చదివేశానులే కానీ ఫస్ట్ అయితే గనుక నువ్వు నీలో దాచుకుంటున్న విషయాన్ని అయితే గనక హిజుకి చెప్పు. చెప్పకపోయావనుకో తనకు తెలుసుకుందనుకో దాని తర్వాత మనం ఎవరిని ఆపలేము. ఓకే అర్థమవుతుందా?" అంటే మన హీరో అలా చూస్తా ఉంటాడు. ఏ విషయం అనేది తర్వాత తెలుస్తది మనకి. ఈ లోపల యూరో అయితే గనక ఎప్పుడు వామిటింగ్ అవి ఇలా ఉంటుందనేసి తన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించుకునేసరికి తనైతే గనక ప్రెగ్నెంట్ అనమాట. ఈ లోపల యూరో అయితే గనక బాగా టెన్షన్ పడతానమాట. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసేసరికి వాళ్ళ అమ్మ అయితే గనక యూరో దగ్గరికి వచ్చేస్తుంటది. యూరో అయితే గనక వాళ్ళ అమ్మకి చెప్పనవద్దనేసి, "అమ్మ అదేంటి" అంటే, "నేను వచ్చేసి ప్రెగ్నెంట్‌ని" అనేసి యూరో చెప్పుంటది. దానికి వాళ్ళ అమ్మ అయితే గనక, "ఎంత మంచి మాట చెప్పావమ్మా యూరో" అనేసి వాళ్ళ అమ్మాయిని అయితే గనక గట్టిగా హగ్ చేసుకొని, "నా బంగారు తల్లి ఎంత మంచి మాట చెప్పావు. ఇప్పుడు ఈ రేస్‌ని పెట్టుకొని అనమాట ఆ తేజు కంపెనీ వాళ్ళనైతే గనక ఒక ఆట ఆడిచ్చొచ్చు తెలుసా" అనేసి యూరాకి చెప్తా ఉండేసరికి యూరా అనమాట వాళ్ళ అమ్మ వంక చూసి, "అమ్మ ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావో నేను తెలుసుకోవచ్చా?" అంటే, "నేను వచ్చేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో, తన దగ్గర ఉంటున్నా" అంటే, "ఓ అవునా? సర్లే గాని ఇప్పుడు నేనేం చేయాలమ్మా" అంటే, "ఏ విషయాన్నది గనక ఫస్ట్ నువ్వు నీకు కాబోయే హస్బెండ్‌కి చెప్పు. సో, తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. సో, ఈ రీజన్ పెట్టుకున్నాననమాట. సో, అందరిని అది గనక మన దారిలోకి రప్పించుకోవచ్చు. నా బంగతల్లి ఎంత మంచి పని చేసావు" అనేసి వాళ్ళ అమ్మాయిని పొగుడుతా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట జిన్వాంగ్ అది గనక క్రిమినల్‌తో మాట్లాడుతూ ఉండేసరికి క్రిమినల్ అంటాడు, "నీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా! నువ్వు నాకు డబ్బులు ఎలాగిస్తానంటున్నావో చెప్పు" అంటే, "అదేంటి నువ్వు అలా అంటున్నావు? నా కూతురు యూరా ఉంది కదా! తనైతే గనక ఆర్ట్ గ్యాలరీ నడుపుతుంది. సో, తనైతే గనక తన పెయింటింగ్స్ అమ్మి బోలెడంత మనీ సంపాదిస్తది తెలుసా? సో, ఆల్రెడీ పెయింటింగ్స్ కూడా చాలా రెడీ అవ్వి ఉన్నాయి. సో, వాటినైతే గనక మేము అమ్మామనుకో మాకు బోలెడంత డబ్బులొస్తాయి" అనేసరికి మన హీరో ఆల్రెడీ ఆ క్రిమినల్‌కి మైక్ ఇచ్చుండే కదా! మైక్‌లో అయితే గనక ఈ మాటలన్నీ వింటా ఉంటారనమాట. అలా వినేసరికి మన హీరోయిన్ అయితే గనక అలా ఆలోచిస్తా ఉంటే, దానికి కిమ్ అంటాడు, "ఫస్ట్ ఆ ఆర్ట్ గ్యాలరీ అయితే కనుక ఉన్నంత కాలం వాళ్ళకి మనీకి కరువు ఉండదు కట" అంటే ఈ లోపల హీరోయిన్‌కి ఒక విషయం గుర్తొచ్చుంటది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హీరోయిన్ వాళ్ళ ఆర్ట్ గ్యాలరీలో జరిగే పెయింటింగ్స్ అన్నీ ఫేక్ అనేసి తెలిసుంటది కదా! ఫోర్జరీ చేస్తుంటారని. సో, అదే విషయం మన హీరోయిన్ గుర్తొచ్చనమాట. చెప్తా ఉంటది, "అవి వచ్చేసి రియల్ పెయింటింగ్స్ కాదనుకుంటా. సో, అవి వచ్చేసి ఫేక్ పెయింటింగ్స్ కాబట్టి అది వచ్చేసి మనం నిరూపించామంటే ఆ ఆర్ట్ గ్యాలరీని అయితే గనుక మనం ముయించొచ్చు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, దానికి కిమ్ అంటాడు, "లేదు అవి వచ్చేసి రియల్ పెయింటింగ్స్" అంటే, "అదేమీ కాదు నువ్వైతే గనుక ఒక పెయింటింగ్ సంపాదించి తీసుకొని రా అప్పుడు నేను నిరూపిస్తా" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తా ఉంటారు. వాళ్ళ అన్నయ్యకి అయితే గనక యూరా అయితే గనక విషయం చెప్పుంటది, "నేను వచ్చేసి ప్రెగ్నెంట్" అనేసి. తనంటాడు, "నిజంగా ఈ బిడ్డ వచ్చేసి నాదేనా?" అంటే దానికి యూరా అంటది, "నువ్వు వచ్చేసి నన్ను అనుమానిస్తున్నావా?" అంటే దానికి తనంటాడు, "అదేమీ లేదు జస్ట్ క్లారిటీ చేసుకుంటున్నా అంతే. నువ్వు వచ్చేసి నాకు చాలా మంచి విషయం చెప్పావు. మనది కూడా ఒక క్యూట్ ఫ్యామిలీ కాబోతుందనమాట" అనేసి తను అంటా ఉండేసరికి యూరా అయితే గనక స్మైల్ చేస్తా ఉంటది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరో వాళ్ళ అన్నయ్య అనమాట వాళ్ళ డాడీని తీసుకొనొచ్చి ఒక ప్లేస్‌లో కలిసి ఉండే అనమాట. వాళ్ళ డాడీ అంటాడు, "అదేంట్రా ఇక్కడెందుకు కలవమన్నావు? సో, ఇంటికి రావచ్చు కదా!" అంటే, "అదేం లేదు డాడీ నీతో నేను పర్సనల్‌గా మాట్లాడుకుందాం అనుకుంటున్నా. అందుకోసమే పిలిచాననేసి" తననమాట అలా మాటల్లో పెట్టి వాళ్ళ డాడీ గనక కాసేపు మంచిగా మాట్లాడి, "డాడీ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే యూరో వచ్చేసి ప్రెగ్నెంట్ అనడంతోటి" వాళ్ళ డాడీ అంటాడు, "అవునా? బట్ మంచి విషయమే కానీ మీ
మ్యారేజ్ అయితే కనుక ఇంట్లో ఒప్పుకోరనుకుంటా. ఎందుకంటే యూరా అయితే గనక ఇంట్లో ఎవరికీ నచ్చరు కదా! అంటే డాడీ నువ్వే ఒప్పించు అనేసి వాళ్ళ వాళ్ళ అబ్బాయి చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండి నెక్స్ట్ సీన్ అనమాట. యూరా వాళ్ళ ఆర్ట్ గ్యాలరీకి ఎవరో వచ్చారనేసి వాళ్ళ అసిస్టెంట్ చెప్పడంతోటి యూరా వచ్చుంటది. సో, అక్కడికొచ్చింది ఎవరో కాదు క్రిమినల్ అనమాట. తనైతే గనక నెయిల్స్ తీసుకుంటా ఉంటాడు గోర్లు. ఈ లోపల అక్కడికి యూరాని చూసనమాట. తను ఎవరు నువ్వు అనేసి అడుగుతా ఉంటది. ఈ లోపల క్రిమినల్ అంటాడు, నేనెవరో నీకు గుర్తుకు లేదా? ఆ రోజు మీ అమ్మని కలవడానికి వచ్చాను కదా మీ ఇంటికి అంటే, అయినా సరే నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, దానికి క్రిమినల్ అంటాడు, అదేంటి నువ్వు నాతో ఇంత రూడ్‌గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మీ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్‌ని. అంతేకాదు ఒకప్పుడు మీ అమ్మ అయితే గనక నా బిడ్డని కూడా తన కడుపులో మోసింది తెలుసా? ఒక్క నిమిషం ఆగు. సేమ్ నువ్వు నాలాగే ఉన్నావు కదా! అంటే నువ్వు నా కూతురువేమో కదా! అనేటప్పటికి యూరా అనమాట కోపంగా చూసేసరికి, సరేలే ఇంగో మీ అమ్మ వస్తువు మా ఇంటి దగ్గర ఉండిపోయింది నా రూమ్‌లో. అందుకోసమే ఇవి తెచ్చి ఇచ్చాను అనేసి ఒక లిప్ బామ్ ఏదో సంథింగ్ ఉండే. సో, అది ఇచ్చేసానమాట. ఓకే వెళ్తున్నా అనేసి తను వెళ్ళిపోతా ఉండేసరికి యూరాకి డౌట్ వస్తా ఉంటది వాళ్ళ అమ్మ మీద అనమాట. సో, తనైతే గనక అలా చూస్తా ఉంటది. సో, ఇక్కడ నెయిల్స్ కట్ చేసుకున్నాడు కదా! ఆ విషయాన్ని పాయింట్ చేయండి. ఈ లోపల యూరా అయితే గనక డౌట్ తోటి వాళ్ళ తాతయ్య దగ్గరికొచ్చి వాళ్ళ తాతయ్యని కొన్ని క్వెషన్స్ అడుగుతా ఉండేసరికి వాళ్ళ తాతయ్య అంటాడు, సరేనమ్మా చెప్పు ఏంటి అడుగు అంటే, అదే మీకు ఒక అతని గురించి తెలుసు అనేసి పేరు చెప్పుండే క్రిమినల్ గురించు. దానికి వాళ్ళ తాతయ్య అంటాడు, నాకు బాగా తెలుసు. తనొచ్చేసి మీ అమ్మకి ఫ్రెండు. ఒకప్పుడు మీ డాడీని పెళ్లి చేసుకోకముందు తనని మీ అమ్మ డేట్ చేసింది. సో, దాని తర్వాత అనమాట మీ డాడీని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆ పర్సన్ తోటి హీజుని అండ్ వాళ్ళ అమ్మని కూడా చంపించింది మీ అమ్మ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమయ్యేటప్పటికి యూరాకైతే గనక వాళ్ళ అమ్మ గురించి అన్ని విషయాలు తెలిసేసరికి యూరా అనమాట తనైతే గనక నమ్మలేకపోతది. బట్ వాళ్ళ తాతయ్య చెప్తా ఉంటాడు ఇదే నిజము. సో, ఈ అమ్మ అయితే గనక నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు. తను చెప్పేది అంతా అబద్ధమే అనేసి చెప్తా ఉంటది. ఈ లోపల నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. కిమ్ అయితే గనక హీరోయిన్ చెప్పినట్టుగానే ఒక పెయింటింగ్ తీసుకొనొచ్చి దాన్ని అయితే గనక టెస్ట్ చేపిస్తా ఉండేసరికి అది ఫేక్ అని తెలుస్తదనమాట. సో, ఎవరో ఫోర్జరీ చేశారు. కలర్‌ఫుల్‌గా అనమాట ఓల్డ్ పెయింటింగ్‌లా చేశారు అనేసి చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి యూరాకి చెప్తా ఉంటది. నేను ఈ గ్యాలరీ మీద రిపోర్ట్ చేశాను. సో, ఈ గ్యాలరీలో ఉండే పెయింటింగ్స్ అన్ని ఫేకు, ఫోర్జరీ చేసినయి. కాబట్టి ఈ ఆర్ట్ గ్యాలరీని అయితే గనక మూసేస్తున్నాము అనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి యూరా అంటది, నీకు ఎంత ధైర్యం నువ్వెవరు అంటే, అదేంటి నువ్వు మర్చిపోయావేమో నేను డాడీకి సొంత కూతుర్ని. అయినా సరే మీ అమ్మ నీకు ఎప్పుడు ఇలా చెప్తుంది కదా, నేను వచ్చేసి ఫేక్ అని నువ్వు వచ్చేసి రియల్ అంటది కదా అంటే, దానికి యూరా కోపం వచ్చేసనమాట. అంటే నువ్వేమంటున్నావు, నేను డాడీకి సొంత కూతుర్ని కాదా, నువ్వే సొంత కూతురు అంటున్నావు కదా అంతేనా అనేసి యూరా అయితే కనుక కోపంగా అనేసరికి హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావంటే, ఏమీ లేదు అనేసి బై మిస్టేక్గా అనేసి తను అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి హీరోయిన్ డౌట్ వస్తుంది అనమాట. ఇదేంటి ఇలా మాట్లాడింది ఏంటి అనేసి ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట యూరా వాళ్ళ అమ్మని కలుద్దామనేసి వచ్చి ఉంటుంది. ఈ లోపల ఆవిడైతే కనుక ఫోన్లో మాట్లాడతా, అయ్యో మీరు అనుకున్నట్టుగా నాకు నా హస్బెండ్కి ఏమీ గొడవలు లేవు. తను వచ్చేసి కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకోమన్నాడు, అందుకోసమే తీసుకుంటున్నాను. అంతేకాదు యూరా వచ్చేసి ప్రెగ్నెంట్. సో, తనకు కాబోయే హస్బెండ్ ఎవరో తెలుసా, తేజ కంపెనీకి కాబోయే CEO అని చెప్తా ఉండేసరికి ఇంకా యూరాకి అనమాట చాలా కోపం వచ్చేసి అక్కడి నుంచి వచ్చేసి అనమాట. వాళ్ళ డాడీ అని ఉంటాడు కదా, యూరా ఎప్పుడు నా కళ్ళ ముందు తిరిగినా కానీ నాకు ఏ ఫీలింగ్ కలిగేది కాదు. బట్ హేజుని చూసినప్పుడల్లా నాకు ఒక మంచి ఫీలింగ్ కలిగేదని చెప్పుంటాడు ఆ సీను. అంతేకాకుండా క్రిమినల్ కూడా నువ్వు నాలాగే ఉన్నావు అనేసి అని ఉంటాడు కదా, ఆ రెండు గుర్తెచ్చుకొని అనమాట ఇప్పుడు నాకేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, ఏది నిజం ఏది అబద్ధమో తెలియడం లేదనేసి ఈ లోపల క్రిమినల్ అయితే కనుక నెయిల్స్ తీసుకొని వెళ్ళి ఉంటాడు కదా, మిషన్ అయితే కనుక పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక వాళ్ళ అమ్మని కలవడం కోసం అనేసి ఒక ప్లేస్కి వచ్చి అనమాట. వాళ్ళ అమ్మతో మాట్లాడదాం ఉండేసరికి వాళ్ళ అమ్మ అంటది, ఇంతకీ విషయం అయితే కనుక నువ్వు మీ అత్తగారి ఇంట్లో చెప్పావా లేదా అంటేని, అమ్మ అదేమీ కాదు కానీ నువ్వు ఫస్ట్ ఒక విషయం అడుగుతాను, అదేంటి అంటే నిజంగా నీకు హేజు వచ్చేసి నాన్నకి డాడీకి సొంత కూతురైన విషయం నీకు తెలియదు కదంటే, నాకు తెలియదు. ఎందుకు అడుగుతున్నావు అంటే, అదేమీ కాదు ఇంకొక విషయం, నేను వచ్చేసి డాడీకి నిజంగానే సొంత కూతురినే కదా అంటే, అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, హేజు వచ్చేసి ఫేగు నువ్వే రియల్వి. సో, నువ్వు వచ్చేసి మీ డాడీకి సొంత కూతురువే, నువ్వు వచ్చేసి అలా మాట్లాడుకోకేనంటే ఓకేనమ్మా అనేసి మన యూరా అంటూ ఉంటుంది. ఈ లోపల యూరాకి అది ఇంకా ఫోన్ వచ్చి ఉంటుంది. అవునా సరే అయితే ఓకే అనేసి ఫోన్ పెట్టేసరికి వాళ్ళ అమ్మ అంటది, ఏంటి ఫోన్లో అంటే, అదేమీ లేదు మన ఆర్ట్ గ్యాలరీలో ఉండే పెయింటింగ్స్ అన్ని ఫేక్ అని తెలిసింది. సో, నా అసిస్టెంట్ ఉంది కదా, నా అసిస్టెంట్ అది ఇంకా పోలీసులు చెప్పిందంట నువ్వు ఇక్కడ ఉన్నావనేసి, సో నీ కోసం వస్తున్నారు అనగానే ఈ లోపల వాళ్ళ అమ్మ అనమాట, అవునా సర్లే కానీ నాకు చిన్న పని ఉంది, సో నేను వెళ్తున్నా అనేసి తననమాట వెళ్ళిపోతా ఉండేసరికి యూరా అనమాట అలాగ డల్గా అయిపోయి ఉంటుంది అనమాట. సో, తనకి రియల్ తెలిసిపోయి ఉంటుంది తను వచ్చేసి వాళ్ళ డాడీకి రియల్ కూతురు కాదనేసి. ఈ లోపల తననమాట క్రిమినల్తో కలిసి అనమాట అక్కడి నుంచి వేరే ప్లేస్కి వస్తూ
చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆర్ట్స్ అన్నీ అనమాట టెస్ట్ చేపిస్తూ ఉంటుంది. అదే టైంలో హీరోయిన్కి హీరో ఫోన్ చేసేసరికి ఫస్ట్ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారో లేదో వినండి అనేసి క్రిమినల్ గురించి చెప్పుంటుంది. మన హీరో కూడా వినేసరికి జిన్వాంగ్ అనమాట ఒక ప్లేస్ చెప్పుంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి అనేసి క్రిమినల్ తోటి. సో వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తున్నారని తెలిసి మన హీరో హీరోయిన్కి చెప్పుంటాడు. సో వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఈ లోపల యూరా అయితే కనుక వాళ్ళ డాడీకి తనకి అయితే కనుక డిఎన్ఏ టెస్ట్ చేయించుంటుంది. దాంట్లో అయితే కనుక యూరా వచ్చేసి వాళ్ళ డాడీకి రియల్ కూతురు కాదని తెలిసి ఉంటుంది అనమాట. సో ఇంకా తెలియడంతో ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఎవరైనా చూస్తారనేసి తనే నొవలేసి ఉంటుంది అనమాట, మింగేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట మన హీరో క్రిమినల్ వాళ్ళు వెళ్ళే ప్లేస్ మన హీరోయిన్ చెప్పుంటాడు కదా. ఆ ప్లేస్కి అయితే కనుక హీరోయిన్ అండ్ కిమ్ కూడా వచ్చేస్తుంటారు. హీరోయిన్ అనమాట అంటే ఫేక్ పెయింటింగ్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి అనమాట, ఎవరు వేస్తున్నారో కనిపెట్టాలి, లోపలికి వెళ్తే తెలుస్తుంది అనేసి కిమ్తో అనేసరికి కిమ్ కూడా ఓకే మేడం నేను వెళ్తాను, ఫస్ట్ మీరు ఇక్కడే ఉన్నాను అనేసి అక్కడి నుంచి తను లోపలికి వెళ్ళి ఉంటాడు. ఈ లోపల ఆ ప్లేస్కి అది క్రిమినల్ జిన్వాంగ్ కూడా వచ్చేస్తుంటారు. జిన్వాంగ్ అనమాట వీళ్ళకి ఎలా తెలిసింది ఈ ప్లేస్, సర్లే హీజో అయితే కనుక ఒంటరిగా బాగా దొరికింది, నువ్వైతే కనుక ఇదే మంచి టైం ఆ కార్తో వెళ్ళి దాన్ని గుద్దేసి చంపేసే, నీకు డబ్బులు నేను వెంటనే ఇచ్చేస్తా అనేసి జిన్వాంగ్ అంటూ ఉంటుంది క్రిమినల్ తోటి. క్రిమినల్ అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట ఫోన్లో హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. హీరో అటు సైడ్ నుంచి వస్తూ ఉంటాడు, జిన్వాంగ్ వాళ్ళు ఇటు సైడ్ నుంచి వస్తూ ఉంటారు కార్లో. మన హీరోయిన్ అయితే కనుక మధ్యలో రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది. మన హీరో అనమాట ఎదురు నుంచి వస్తున్న కార్ మన హీరోయిన్ గుద్దడానికి వస్తుంది అనేసి మన హీరోకి కార్లో నుంచి తెలుస్తూ ఉంటుంది. హీరోయిన్తో అంటాడు ఫస్ట్ నువ్వు పక్కకు రా అనేసి అంటూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ అనమాట పక్క తిరిగి చూసేసరికి కార్ అనమాట తను గుద్దడానికి వస్తుంది అనేసి హీరోయిన్కి తెలిసి ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సో జిన్వాంగ్ వచ్చేసి హీరోయిన్ చంపిందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. సో మన హీరో కాపాడాలా లేదా అన్నది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయచ్చు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.